గైడింగ్ ఏంజల్. నిజానికి నేను ఒక రోబోట్ ని, కానీ నాకు కూడా జలుబు చేస్తుంది. ఏం చేయను, నన్ను అలా తయారు చేశారు. హలో, ఎవరు? నోబితా, నువ్వా? స్కూల్ వదిలేసాక త్వరగా ఇంటికి వచ్చేసారేనా ఏంటి? నీకు పెద్ద సమస్య వచ్చిందా? ఏం చేయాలో నీకు అర్థం కావడం లేదా? నేను త్వరగా రావాలా? సరే వస్తున్నాను. నాలో కావడం లేదే. ఏమైందో చెప్పు. విషయం ఏమిటో చెప్పు నోబితా. రేపు నాకు పరీక్ష ఉంది. అయితే త్వరగా ఇంటికి వెళ్లి చదువుకో. ఇంటికి వెళ్ళాలంటే ఎడం వైపు తిరగాలి, అవునా? అవును. కానీ షుజుకా నన్ను ఆడుకోవడానికి పిలిచింది. అందుకే షుజుకా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కుడివైపు తిరగాలి. కుడివైపు వెళ్ళాలా లేక ఎడం వైపు వెళ్ళాలా? నాకు ఇదొక పెద్ద తలనొప్పిగా ఉంది డారమా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమైంది? నాకు జలుబుగా ఉంది, చూస్తే తెలియడం లేదా? అయినా ఎందుకు నన్ను ఇలాంటి విషయాలకి పిలుస్తావు? నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నా దగ్గర ఒకటి ఉంది. అయినా ఇది కొంచెం దారుణంగా ఉంటుంది కదా. ఈ నోబితా లాంటి వాళ్ళకి ఇదే కరెక్ట్ గా ఉంటుందేమో. ఏం చేయాలి? నువ్వు ఏంటి గొనుక్కుంటున్నావు డోరేమాన్? నాకు తెలుసు. గైడింగ్ ఏంజల్, ముందు దీన్ని నీ చేతికి పెట్టుకో. ఆ తర్వాత దీన్ని ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. ఇది నీకు సమాధానం చెప్తుంది. నిజంగానా? కుడివైపా ఎడం వైపా? నేను ఏ దారిలో వెళ్ళాలో త్వరగా చెప్పు. కుడివైపుకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు సుజుకాతోనే ఆడుకోవాలి, ఎందుకంటే మీరు రాత్రి కూడా చదువుకోవచ్చు కదా. మంచి విషయం చెప్పావు. ఇప్పుడు నీకు బాగా అర్థమైనట్టుంది నోబితా. సరే, ఇప్పుడు నేను కుడివైపు వెళ్తాను. ముందు కుడి కాలు పెట్టనా ఎడం కాలు పెట్టనా? అది కూడా నువ్వే చెప్పు. ఎడం కాళ్ళు పెట్టండి. కుడి కాళ్ళు పెట్టారంటే డాగి చేతిలో ఇరుక్కుంటారు. జీవితంలో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి, కానీ నా మాట విన్నారంటే తప్పే జరగదు. వినడానికి చాలా బాగుంది. దయచేసి నువ్వు నాకు సాయం చేయి. ఇప్పుడు ఎడం వైపుకి తిరగండి. తప్పు చెప్తున్నావు. కుడివైపు వెళ్తేనే షార్ట్ కట్. నోబితా, నోబితా, బేస్బాల్ ఆడాలని వెళ్తున్నాం, మాతో వచ్చి ఆడు. ఆడనిస్తున్నందుకు సంతోషించు. నాకు వేరే ముఖ్యమైన పని ఉంది, నేను రాను. ఏంటి వాగుతున్నావు? ఏం మాతో రావా? పద వెళ్దాం. అందుకే మిమ్మల్ని ఎడం వైపుకి తిరగమన్నాను. తప్పు అయిపోయింది. ఇలాంటి సమయంలో వాళ్ళతో వెళ్లి ఆడుకుంటేనే మంచిది. వెళ్లి మధ్యన నుంచోండి. పాట మొదలు పెట్టండి. ఇక్కడి నుంచి తప్పించుకోవడం సులభమేనా? నోబితా, చేతిలో ఆ బొమ్మని పెట్టుకొని బేస్బాల్ ఆడతావా? అరే, రావడం లేదు. ఇప్పుడు ఆ బొమ్మని వదిలేసి వచ్చి ఆడతావా లేదా? ఇదేంటి? అరే, అది బొమ్మ ఆకారంలో ఉన్న గ్లవ్వా? ఈ రోజు ఎలాగైనా సరే మనం గెలిచే తీరాలి. తప్పు చేస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. అందరూ నా మాటకి కట్టుబడి ఉండాలి. జియాన్, ఇప్పుడు బాల్ సరిగ్గా వేయి. దయచేసి ఆ బాల్ ని నా దగ్గరికి రానివ్వకుండా చూడు. వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళమంటున్నానా? ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి. చాలు చాలు. ఇప్పుడు కుడి వైపుకి 9 అడుగులు వేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు కొంచెం వెనక్కి రండి, చూద్దాం. ఇప్పుడు బాల్ వస్తుంది, పట్టుకోండి. పట్టుకుంటాను. కొట్టావు. నోబితా, నువ్వు ఇంత బాగా క్యాచ్ పట్టుకుంటావని నాకు తెలీదు. ఈ రోజు నువ్వు నిజంగా బాగా పట్టుకున్నావు. నేను బాల్ సరిగ్గా కొడతానని నాకు నమ్మకం లేదు. కంగారు పడకండి. నోబితా, గట్టిగా కొట్టు. ఇది చూడండి, మీరు మొదటి బాల్ కొట్టాల్సిన అవసరం లేదు. తర్వాత రాబోయే బాల్ ని కూడా కొట్టకండి. ఇప్పుడు రాబోయే బాల్ ని ఎంత గట్టిగా కొట్టగలరో కొట్టండి. బాల్ ని కొట్టిన వెంటనే పరిగెత్తాలి మరి.
ఆట జరుగుతున్నప్పుడు పరిగెడితే అందరికి నా మీద కోపం వస్తుంది. దిగులు పడకండి, ఆట పూర్తయిపోతుంది. ఆ? కొట్టండి. ఆ! త్వరగా వెళ్ళి బాల్ తీసుకురండి. పడుకోండి. నేను చెప్పాను కదా, ఆట పూర్తయిపోతుందని. పదండి, శిజుకా ఇంటికి వెళ్దాం. 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఎడం వైపుకి వెళ్ళండి, త్వరగా త్వరగా. కనీసం ఈ ఆటైనా నన్ను ఆడనిస్తావా? అది ఆ? ఇప్పుడు మీరు దాన్ని అటువైపుకి పెట్టాలి. ఇందాకే చెప్పానా ఉండమని. ఆ. నేను గెలిచాను. ఓ, నేను గెలుస్తానని అనుకున్నాను. చూసారా, మీరు ఓడిపోయారు. ఏం పర్వాలేదు. నువ్వు మళ్ళీ ఆడతావా? ఆడతాను. రెండు స్పూన్ల పంచదార వేసుకుంటే చాలు, అదే మీకు మంచిది. ఇలా చూడండి, మీరు ఇలా చేయకూడదు, సరేనా? కాస్త ఊరుకుంటావా? నోబితా, నువ్వు ఇందాక నుంచి ఏం మాట్లాడుతున్నావు? మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి. మీరు చదువుకోకపోతే రేపు పరీక్షలు. ఇప్పుడేం అవసరం లేదులే. నేనేం చెప్పినా మీ మంచిగా చెప్తాను. మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి. సరే, ఇప్పుడు నువ్వు మొదలు పుట్టు నోబితా. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోకపోతే 0 మార్కులు తెచ్చుకుంటారు. ఇప్పుడు వెళ్తే చదువుకోవడానికి సమయం సరిపోతుంది. త్వరగా పదండి. అమ్మా, నోబితా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అరే నోబితా, అప్పుడే వెళ్ళిపోతున్నావా? మా ఇంట్లో ఉండి భోంచేయొచ్చు కదా. అవును, మాతో కలిసి భోంచేయ్. అంతా సిద్ధంగా ఉంది, నువ్వు మాతో కలిసి భోంచెయ్యాలి. అలాగే ఆంటీ. అయితే ఇంటికి వెళ్దామా? సరే గాని మీ వేలునిలా కంటి దగ్గర పెట్టుకోండి. కంటి మీద వేలు పెట్టి అని చెప్పండి. వెళ్ళొస్తానా? ఎందుకు అలా చేయమన్నావు? షిజుకాకి నా మీద కోపం వచ్చింది. అలా చేయడం వల్లే కదా మీరు ఇంటికి వెళ్ళగలిగారు. మంచి పనైంది. చాలా ఊరుకో. ఇప్పుడు మీరు కుడి వైపుకి తిరగాలి. చెప్తున్నా కదా, కుడి వైపుకి, కుడి వైపుకి. ఇక ఊరుకునే కొద్దీ నువ్వు తెగ మాట్లాడుతున్నావు. నేను ముందే చెప్పాను కదా, ముందే చెప్పాను కదా. అందుకే నా మాట వినాలంటారు. ఇక చాలా ఆపుతావా? లేకపోతే నేను తీసేస్తాను. మీరు నన్ను అస్సలు తీయలేరు. అసలు ఈ డోరేమాన్ అనాలి. దీన్ని నాకు అంటగట్టాడు. నోబితా, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఈ పాటికి నువ్వు చదువుకుంటూ ఉండాలి. అందుకే వచ్చాను. ఏయ్ డోరేమాన్! అరే డోరేమాన్, నీకేమైంది? నాకేదో అయినట్టుంది నోబితా. నేను వెళ్లి చెకప్ చేయించుకున్నాను. అందులో నాకు ఒక స్క్రూ కనిపించడం లేదని తేలింది. త్వరగా దాన్ని లైవ్. త్వరగా నోబితా, ఏదో ఒకటి చేయలేకపోతే నాకేమన్నా అవ్వచ్చు. అలా జరగకూడదు. దాన్ని ఎక్కడ పడేసావో చెప్పు. ఒకవేళ ఆ సమయంలో అలా జరుగుండొచ్చు. నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను కదా, అప్పుడే నేను గట్టిగా తుమ్మాను. ఆ సమయంలోనే స్క్రూ ఎక్కడో పడితే ఉండాలి. డోరేమాన్, ఒక్క నిమిషం ఆగు. నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను. కానీ మీరు ఇప్పుడు చదువుకోవాలి. చదువుకోండి. ఇప్పుడు నాకు డోరేమానే ముఖ్యం. మర్యాదగా వెనక్కెళ్ళి చదువుకోండి. ఇదంతా మీ మంచిగా చెప్తున్నాను. వెనక్కెళ్ళి చదువుకోండి. చదువుకోండి, వెనక్కెళ్ళి చదువుకోండి. నేనేం చేయాలో నేనే నిర్ణయించుకుంటాను, సరేనా? చెప్పింది విని అంతా మంచి జరుగుతుంది. వదలమంటున్నానా? ఎక్కడ ఆ స్క్రూ ఎక్కడుంది? కనిపించడం లేదే. ఎక్కడ ఎక్కడ? ఏ నోబితా, వెతుకు, దాన్ని వెతుకు. మా ఆటను నాశనం చేసినందుకు ధన్యవాదాలు చెప్పాలని వచ్చాను. నాకు మాట్లాడే అంత సమయం లేదు. నేను స్క్రూని వెతకాలి. ఇప్పుడు ఏమన్నావు? నిన్ను రాయ్. మళ్ళీ ఈ బొమ్మ పెట్టుకొని నువ్వు ఏం చేస్తున్నట్టు? అది నీ చేతికి తగిలించుకుంటే. ఏంటి చేతికా? హలో, నా పేరు గైడింగ్ ఏంజల్. ఒరే, ఇది మాట్లాడుతోంది. మీరు ఎలా నడుచుకోవాలో, ఏ దారిలో వెళ్ళాలో నేను మీకు వివరంగా చెప్తాను. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ అమ్మగారు మిమ్మల్ని వెతుకుంటూ వస్తున్నారు. ఆమె చాలా కోపంగా ఉన్నారు. నువ్వు ఏమంటున్నావు? ఎవరూ లేని చోటికి వెళ్ళి దాక్కో. భలే మాట్లాడుతున్నావు. నేను మీకు బాగా పనికొస్తాను.
అమ్మయ్యా మొత్తానికి తప్పించుకున్నాను. హ్మ్? దొరికింది డోరేమాన్. ఇదిగో స్క్రూ దొరికింది. ధన్యవాదాలు ధన్యవాదాలు నోబితా, నువ్వు నన్ను కాపాడావు. ఈ పాటికి జియాన్ తిప్పల పడుతూ ఉంటుంటాడు. అవును, సరిగ్గా చెప్పావు. మనం దాన్ని తన దగ్గర నుంచి తీసుకోవాలి. మంచి కోసమే చెప్తున్నాను. నేను చెప్పేది కాస్త వినండి. మంచి కోసమే నా మాట విను విను. ఏ ఈ బొమ్మని ఏదో ఒకటి చెయ్యండి. దీని బాగుడు వినలేకపోతున్నాను. కోపం వస్తే కొట్టేస్తాను. మర్యాదగా మాట్లాడటం నేర్చుకో, అర్థమైందా? వామ్మో! నువ్వేం చేయాలనుకుంటున్నావు? మనం దాన్ని జియాన్ దగ్గర వదిలేస్తేనే మంచిది. నేను చెప్పేది మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, దయచేసి దీన్ని తీసుకోండి. నేను చెప్పేది అర్థమవుతుందా? డాగ్ డంప్లింగ్స్ వల్ల వచ్చే సమస్యలు. ఇవేంటో తెలీదు గాని నోరూరిపోతోంది. తింటాను. నువ్వు ఊపేసరికి మింగేస్తాను డోరేమాన్. చాలే, ఊరుకో, చిన్న ముఖ్య కదా, అంత అసూయ పనికి రాదు. నీకు అర్థం కావడం లేదు. అవి డాగ్ డంప్లింగ్స్. ఏమంటున్నావు? డాగ్ డంప్లింగ్సా? నువ్వు డాగిల్ని క్యాట్లని బయటకు వదిలేసావంటే అవి తానుగా వాటి ఇంటికి వెళ్ళిపోతాయి కదా. కానీ నువ్వు వీటిని తిన్నావంటే నువ్వు అసలు నీ ఇంటికి తిరిగి రాలేవు. అలాంటప్పుడు ఎందుకు ఇలా వదిలేసి వెళ్ళావు? నేను వీటిని ఎందుకు ఇక్కడ వదిలేసానంటే బయట పారేద్దామని. వేరే దారిలేదు. దీనికి రివర్స్ ఎఫెక్ట్ ఇచ్చే డంప్లింగ్ ని వెళ్లి కొనాలి. అప్పటిదాకా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకు, సరేనా? నువ్వు బయటికి వెళ్ళావంటే ఇక్కడికి రావాల్సిన దారిని మర్చిపోతావు. నాకు అర్థమైంది. ఇంటికి నిప్పంటుకున్నా సరే నేను అసలు బయటికి రాను. నోబితా, నా కోసం కొట్టుకెళ్ళి రావా? వీల్లేదు. నన్ను ఎప్పుడు బయటికి పంపించి పనులు చేయించుకుంటూ ఉంటారు. కుదరదు. నేను నిన్ను కొట్టుకు మాత్రమే కదా వెళ్ళి రమ్మన్నాను. అమ్మా, నేను కొట్టుకు వెళ్తాను. ఓ, ధన్యవాదాలు. మరేం పర్వాలేదు. ఓ. నేను ఇంటికి తిరిగి వచ్చేదాకా నువ్వు బయటికి వెళ్ళకూడదు. ఏంటి, నీకు బాగా అర్థమైందా? అలాగే. లాభం లేదు. ఏదేమైనప్పటికీ నేను మాత్రం ఇంట్లో నుంచి అస్సలు కదలను. నోబితా, ఆ? ఈ రోజు ఒకరు తక్కువయ్యారు. మాతో వచ్చి ఆడతావా? త్వరగా రా, వెళ్ళాలి. ఏంటి వేళకోళంగా ఉందా? ఇలాంటి పరిస్థితుల్లో నేను మీతో పాటు ఎలా బయటికి వస్తాను చెప్పండి. నోబితాకి నోరెక్కువైంది. ఇంకోసారి ఎప్పుడు ఆడుకోవడానికి పిలవకూడదు. నేను బేస్బాల్ ఆటకి వెళ్ళుండాల్సిందేమో. అరే, ఒక్క గనుక్క బాలు. నేను బయటికి వెళ్ళకూడదు కదా. పర్వాలేదు. ఊరికి బాల్ అందుకోవడమే కదా. డాగ్ డంప్లింగ్. ఎడం వైపు తిరగాలి. పర్వాలేదు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒక్క నిమిషం బాబు, నేను ఎటు వెళ్ళాలో కాస్త చెప్తావా? నన్ను క్షమించండి, నేను అర్జెంటుగా వెళ్తున్నాను. దయచేసి నేను ఎటు వెళ్ళాలో దారి చెప్పువా ప్లీజ్. ఈ ముసలాడికి కనీసం సాయం కూడా చేయవా? నేను వెతికే అడ్రస్ ఏమిటంటే నేను మిస్టర్ యమాడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఈ నోబితా ఏడి? వెళ్ళిపోయాడా? నా మాట అసలు విననే వినడు కదా. ఇప్పుడు ఏం చేయాలి? నేను తన్ని త్వరగా కనిపెట్టాలి. బ్లాక్ 2 అని ఉంది. అరే, ఇది బ్లాక్ 1. నువ్వు ఇంకా కనిపెట్టలేదా? నీకు అసలు దారి తెలుసా లేదా చెప్పు.
దయచేసి కాస్త మీరు ఊరుకుంటారా? మీరు అలా మాట్లాడితే నాకు అయోమయంగా ఉంది అంకుల్. ఏం పర్వాలేదులే, నా దారి నేనే చూసుకుంటాను. ఇలా వదిలి వెళ్ళిపోయారేంటి? అరే ఎక్కడ నానా? అరే ఎటు వెళ్ళాలి? నేను దారి తప్పాను. అనవసరంగా బయటకు వచ్చి ఇలా ఇరుక్కుపోయానే. ఇప్పుడేం చేయను? బుద్ధి తక్కువయ్యి బయటికి వచ్చాను. త్వరగా వెళ్ళాలి. ఇటువైపు వెళ్ళి చూస్తాను. నాకేం అర్థం కావడం లేదే. అక్కడ ఒక అధికారి ఉన్నారు. సార్, నేను మా ఇంటికి ఎటువైపు వెళ్ళాలో చెప్తారా? అటువైపు. ధన్యవాదాలు. అటువైపు కాదు. ఏ బాబు ఆగు, నేను ఏదో ఆలోచించుకుంటూ నీకు చెప్పేశాను. నీ ఇల్లు అటువైపు కాదు, చెప్పేది విను, ఆగు. ఈ ఇల్లు కాదు, ఈ ఇల్లు కూడా కాదు. నేను ఇంటికి వెళ్తాను, ఎలాగైనా కనిపెట్టి తీరుతాను. స్కూల్ వెనకాలన్న కొండ, అక్కడికి వెళ్తే ఇల్లు కనిపెట్టేయచ్చు. హే షుజుకా, భలే భలే, ఇక ఇంటికి సులభంగా వెళ్ళిపోవచ్చు. హే ఆగు షుజుకా, ఆగు, నేను వస్తాను. ఆగు షుజుకా, ఆగు. షుజుకా ఆగు, నేను నోబితాని. షిజుకా ఆగు. షిజుకా షిజుకా, షిజుకా, నేను పొరపడ్డాను, నన్ను క్షమించు. కొండ ఎక్కడుంది? అరే ఇదేం చోటు? అసలేం జరుగుతోంది? నడిచే కొద్దీ కొత్త కొత్త ప్రదేశాలు ఎదురవుతున్నాయి. నాకు బొత్తిగా ఏమీ అర్థం కావడం లేదే. ఒక నిమిషం ఆగండి. ఎక్కడ ఎక్కడ? మీరు ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారా? అటువైపు నుంచి వచ్చేటప్పుడు ఈ పిల్లోడు ఏడ్చుకుంటూ కనబడ్డాడు. ఏంటి, నిజంగానా? మీకు ధన్యవాదాలు. ఇక ఒక్క అడుగు ముందుకు వేయలేను. నా ఒంట్లో ఉండే శక్తి అంతా పోయింది. నోబితా, నువ్వెక్కడున్నావు? హే నోబితా, నోబితా ఎక్కడున్నావు? నోబితా, డోరేమాన్, డోరేమాన్, డోరేమాన్. నోబితా, నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? నోబితా ఎక్కడున్నావు? అదేంటి ఇప్పుడే నోబితా నాతో మాట్లాడినట్టు అనిపించింది. డోరేమాన్, డోరేమాన్, నేను ఇక్కడున్నాను. నేను ఇంట్లో తన్ని ఒంటరిగా వదిలేశానంటే కామిక్ బుక్స్ చదువుకుంటూ కూర్చుంటాడు. మా ఇంట్లో కూడా అంతే. ఆంటీ, మా ఇల్లు ఎక్కడుందో కాస్త చెప్తారా ప్లీజ్? ఆంటీ, నీ అడ్రస్ ఏమిటో చెప్పు. నువ్వే బ్లాక్ లో ఉంటావు? ఎక్కడంటే, అరే ఎక్కడుంటాను? అరే నాకు ఆ వివరాలు ఏమి తెలియదు ఆంటీ. ఏం చేయాలి నాకు తెలియడం లేదా? అరే నేను తప్పిపోయాను. ఎలాగైనా ఇంటికి చేరుకోవాలి. ఎంతసేపు వెతికినా నోబితా కనబడ్డం లేదు. నాకు అర్థమైపోయింది, ఇక తన్ని వెతకడంలో ఎలాంటి ఉపయోగం లేదు. నేను వెళ్ళొస్తాను నోబితా. ఇక నేను అస్సలు తన్ని కలవలేనేమో. నేను నిన్ను అస్సలు మర్చిపోను నోబితా. మనమిద్దరం ఎన్నో క్షణాల్ని సరదాగా గడిపాము. అమ్మా, నాన్న, ఇక నేను నడవలేను. నాకు తెగ ఆకలేసేస్తోంది. నాకు తల తిరుగుతోంది.
నాకు కాస్త తినడానికి ఇస్తావా? నాకు తినడానికి ఏదైనా ఇస్తావా? నాకు తెగ ఆకలేస్తుంది. ధన్యవాదాలు, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. తినబోతున్నాను. తను త్వరగా ఇంటికి వస్తాడన్న నమ్మకం నాకు లేదు. డోరేమోన్! ఇది ఖచ్చితంగా నిజం కాదు. బాధలో నాకు అలా అనిపిస్తుందేమో. డోరేమోన్! ఆ? దానికి అవకాశం లేదు. ఇది నా బ్రహ్మ అయి ఉంటుంది. డోరేమోన్! అరే నోబితా, నోబితా, నోబితా తిరిగి వచ్చేసావా? కానీ ఇది ఎలా సాధ్యం? నేను డంప్లింగ్ ని ఊసేశాను. అదన్నమాట విషయం. నోబితా, నాకు తెగ ఆకలేసేస్తుంది. నోబితా, ఇంతసేపు నువ్వు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? అది నేను దారి తప్పిపోయానమ్మా, అందుకే. నీకెంత చెప్పినా అర్థం కదా? నాకు సహాయం క్షమించండమ్మా. చేయొచ్చు కదా? ఎప్పుడు చూసినా ఆడుకుంటూ ఉంటావు. అమ్మ ఎప్పుడూ ఇంతే. ఏదైతే నేను నోబితా ఇంటికి తిరిగి వచ్చేసాడు కదా, అది చాలు. ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా, వదిలేయ్. రోజు లేదు. ప్లీజ్.